ఓకే, పోలీసుల గురించి నువ్వేం భయపడకు. వాళ్ళకి మనం కుక్క బిస్కెట్ తినిపిస్తున్నాగా, మనం అంటే ఎంతో విశ్వాసంగా ఉంటారు. యూ ప్రొసీడ్. బాయ్. నువ్వా? వేట కుక్కలు కుక్క బిస్కెట్లు తినవు రాజు. నీలాంటి వాడి కలేజాని చీల్చుకు తింటాయి. నా పర్మిషన్ లేకుండా నా ఇంటికి రావడానికి ఎన్ని గుండెలు నీకు? నేనడిగే ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్తే అంతా సాఫీగా జరిగిపోతుంది. అలాగే చెప్తాను. ముందు మీ కమిషనర్ ఫోన్ చేసి. ఇదేంటో తెలుసా? నాన్ బైలబుల్ అరెస్ట్ వారెంట్. నీ కాదులే, ఫర్ యువర్ బిలవెడ్ సన్. గంటలో ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తాను. నీ కొడుకు మోహన్ సునందని మర్డర్ చేశాడన్న సంగతి చెప్తాను. తెల్లారేసరికల్లా అతని ఫోటోలతో సహా హెడ్లైన్స్ లో ఈ వార్త వస్తుంది. మొహాన బురద పడితే కడుక్కోవచ్చేమో కానీ హంతకుడన్న ముద్ర పడితే కత్తితో కోసుకున్న అది పోదు. ఇప్పుడు చెయ్యి. మా కమిషనర్ ఊళ్ళో లేరు. మా డీజీపీ నెంబర్ 444465, మా అడిషనల్ ఐజీ నెంబర్ 474718, హోమ్ మినిస్టర్ నెంబర్ 443628. కమ్ ఆన్. నీకేం కావాలో అడుగు, చెప్తాను. దట్స్ గుడ్. నీ కొడుకు మోహన్ ఎక్కడ? వాడితో నీకేం పని? హంతకుడితో కాక నాకింకెవరితో పని? వాడు అలాంటి వాడు కాడు. అయినా వాడే చంపాడనడానికి సాక్ష్యం ఉందా? సునందను పొడిచి కార్ నెంబర్ AAT 9828 లో పారిపోయాడు. అది మీ వాడిదే. అది నెల క్రితమే లాల్ చంద్కి అమ్మేశాం. అఫ్ కోర్స్. అది కొన్న మరుసటి రోజే లాల్ చంద్ గారు అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయింది. సో లాల్ చంద్ ఆ కారు మళ్ళీ మీకు ఇచ్చేశాడు. ఆర్సీ బుక్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని ఆర్టీఓ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేశావు, రైట్? ఆ రోజు కార్ని మా వాడి ఫ్రెండ్స్ ఎవరైనా వేసుకెళ్ళి ఉండొచ్చు. లుక్, ఈ వాదనలన్నీ కోర్టులో చెప్పుకో. ప్రస్తుతం నీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. వాడు నిన్న ఈవినింగ్ ఫ్లైట్ లో బాంబే వెళ్ళిపోయాడు. ఇంపాసిబుల్. గత 2 రోజులుగా నీ కొడుకు పేరు మీద బాంబేకే కాదు ఏ ఊరికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయబడలేదు. అదే కాకుండా వాడు ఇంకో పేరు మీద వెళ్ళినట్టు దాఖలాలు లేవు. ఎనీవే, నీ కొడుకు ఎక్కడున్నా వాడిని పట్టుకు తీరతాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, గురి తప్పని రెడ్ రోజ్ కిల్లర్ చేత నువ్వు చంపించడానికి ప్రయత్నించిన ఏకైక ప్రత్యక్ష సాక్షి ఇంకా బ్రతికే ఉంది. నీ కొడుక్కి ఆ రెడ్ రోజ్ కిల్లర్ కి ఉరికంబ ఎక్కేందుకు ముహూర్తం దగ్గర పడుతోంది. డార్లింగ్, నాది నీది కూడానా? తప్పదా? యుగ పురుషుడు రా కొడక. పెట్టిన పుట్టలో పెట్టకుండా ప్రతి బంగారు పుట్టలోనూ వేలు పెడుతున్నావు. రా బాబాయ్, ఒక్కడే వచ్చావా? వెనకేదన్నా జంబర్గిరి పంపొస్తుంది. లేదురా కొడక, నేను ఒక్కనే వచ్చాను. చూసుకో. ఏమిటి ఊరు విశేషం? ఏముంది, ఇక్కడ నువ్వు మకాం పెట్టడంతో అక్కడ డాక్టర్ అంబెక్కి అబార్షన్ కేసులు తగ్గిపోతున్నాయి. ఇదిగో మీ నాన్న ఈ డబ్బు నీకు ఇమ్మన్నాడు. ఏమిటి, జనకుడు మళ్ళీ డబ్బు పంపించాడా? అంటే ఇప్పట్లో నాకు ఈ చరణుడు విముక్తి లేదా? మీ నాన్నకి దాదా అంటే భయం, దాదాకి కిల్లర్ అంటే భయం. ఈ పరిస్థితుల్లో కిల్లర్కి ప్రాణమిత్రుడైన అభిమన్యు జోలికి మీ నాన్న పోడు. ఈలోగా ఆశ కళ్ళు తెరుస్తుంది, జరిగింది చెప్తుంది. దాంతో నీ బంగారు పుట్ట నేలమట్టం అవుతుంది. తర్వాత నీ ఇష్టం, ఆలోచించు. ఇక్కడ నాకు 10 మంది బాడీ గార్డులు ఉన్నారు. వాళ్ళు పుర్రెలతో ఫుట్బాల్ ఆడుతుంటారు. ఆ అభిమన్యు గాడి మీదకు వాళ్ళను ఉస్కో అంటాను. శభాష్, ఐడియా అంటే అలా ఉండాలి. కోరికి మీ నాన్నదైనా బుర్ర మాత్రం నాది వచ్చింది. ముందు చీర్స్. చీర్స్ బాబాయ్.